చెన్నై లవ్ స్టోరీ. అబ్బా! చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ బీజీఎం ఉన్న సినిమా చూశాను. నిజంగా మణిశర్మ గారు బీజీఎం ఇవ్వడంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళే లేరు. 90స్‌లో ఇలాంటి మ్యూజిక్ వింటూ పెరిగిన నాలాంటి వాళ్ళకి ఈ సినిమా చూస్తుంటే ఒక్కసారిగా ఆ రోజులు గుర్తొస్తాయి. ఇంక సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్ చాలా పెద్ద దెబ్బేశారు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇంటర్వెల్‌లో వచ్చే ఆ ట్విస్ట్‌ని ముందే తెలుసుకోకుండా సినిమాకి వెళ్ళండి. అప్పుడే ఆ సర్ప్రైజ్ పూర్తిగా వర్కౌట్ అవుతది. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ విషయానికొస్తే నివి ఒకరిని ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ బాధలో ఆమె చిన్నపాటి దేవదాసులా మారిపోద్ది. అలాంటి టైంలో తన జీవితంలోకి స్టీవెన్ శంకర్ వస్తాడు. అతను వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి జీవితాలు ఎలా మారాయి అనేది సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అక్కడొచ్చే సాంగ్స్, బీజీఎం అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే ఇంటర్వెల్‌లో ఒక మంచి ట్విస్ట్ ఇస్తారు. అక్కడ వరకు సినిమా బానే ఉంటది. కానీ సెకండ్ హాఫ్ అంత గొప్పగా ఉండదు. ఫస్ట్ 20 మినిట్స్ బానే అనిపించినా, ఆ తర్వాత స్క్రీన్ ప్లే దెబ్బేసింది. కాకపోతే అక్కడక్కడ కొన్ని సీన్స్ బానే అనిపించాయి. ముఖ్యంగా డాగ్స్‌తో వచ్చే ఒక ఫైట్ సీన్ కొత్తగా అనిపించింది. అలాగే కొన్ని చోట్ల కామెడీ కూడా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో 3 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మొదటిది మణిశర్మ గారి మ్యూజిక్. ఫస్ట్ హాఫ్‌లో సాంగ్స్ బాగున్నాయి. అలాగే బీజీఎం కూడా చాలా బాగుంది. నిజంగా 90స్ మణిశర్మ గారు మళ్ళీ తిరిగొచ్చినట్టు అనిపించింది. రెండోది గౌరీప్రియ. తన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో వచ్చే ఆ ఎమోషనల్ సీన్‌లో తన యాక్టింగ్ అదరగొట్టేసింది. మూడోది కిరణ్ అబ్బవరం. తన ప్రీవియస్ మూవీస్‌తో పోలిస్తే ఇందులో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. తన యాక్టింగ్‌లో ఒక ఇన్నోసెన్స్ ఉంటది. అది బావుంటది. ఇంకా డైరెక్టర్ రవి నంబూరి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీనే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన స్క్రీన్ ప్లే చాలా బావుంటది. కానీ సెకండ్ హాఫ్‌లో దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్. అలాగే లెంగ్త్ విషయంలో కూడా కేర్ తీసుకోవాల్సిందే. ఒక 30 మినిట్స్ వరకు ట్రిమ్ చేయొచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కోసం కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ పెర్ఫార్మన్సెస్ కోసం, ముఖ్యంగా మణిశర్మ గారి మ్యూజిక్ కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.